హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వం మన దగ్గరికి డబ్బును ఎలా పంపిస్తుంది? మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైన అంశం కదా. అది మనకు సంపద, స్వేచ్ఛ, ఇంకా సౌలభ్యం తీసుకొస్తుంది. అయితే డబ్బు మన జీవితంలోకి ఎలా వస్తుంది? దీనిని మనం ఎలా ఆకర్షించగలం? ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవటానికి ఈ యూనివర్స్ యొక్క శక్తులు మరియు మన యొక్క ఆలోచన శక్తి ప్రాధాన్యత. మన ఆలోచనలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మన జీవితంలో ఆచరణ రూపంలో వస్తుందండి. దీనిని స్ఫూర్తి శాస్త్రంలా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అని కూడా అంటారు. ఆ సిద్ధాంతం ప్రకారం మనం డబ్బు గురించి సానుకూలంగా ఆలోచిస్తే విశ్వం మనకు ఆ దిశగా అవకాశాలను తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్కి, ఒక వ్యక్తి తనలో ఆర్థిక సమస్యలు ఉన్నాయని ఎప్పటికీ ఫోకస్ చేస్తూ ఉంటే విశ్వం అతనికి మరింత సమస్యలను తెస్తుంది. కానీ అదే వ్యక్తి సంపదను సాధిస్తే, అవకాశాలపై దృష్టి పెట్టినప్పుడు అతనికి డబ్బు సంపాదించేందుకు అవకాశాలు అనేవి వస్తాయి. రెండు, విశ్వానికి మన చిట్టి విశ్వాసానికి మన కోరికలు తెలియచేయటం అనేది ఒక చీటీని రాసి పంపడం లాంటిదన్నమాట. మనం స్పష్టంగా ఏం కోరుకుంటున్నామో అర్థమవ్వగలిగితే మనకు రావాల్సిన విషయాలు సిద్ధమవుతాయన్నమాట. మన కోరికలను స్పష్టంగా వ్యక్తపరచడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా చేయాలంటే, 1, మీ లక్ష్యాన్ని, మీ కోరికని, మీ గోల్ని ఏదైనా సరే ఒక కాగితం పైన రాయండి. 2, మీకు కావలసిన డబ్బు పరిమాణాలను స్పష్టంగా రాయండి. అంటే ఎంత డబ్బు కావాలి అని కూడా రాయండి. ఇక 3వది, ఆ డబ్బు మీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో ఊహించండి. ఇక 3వది, కృతజ్ఞతాభావం. ఈ విశ్వం డబ్బు అందిస్తే మీరు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఆ కృతజ్ఞతాభావం అనేది కూడా ఉండాలి. ఒక శక్తివంతమైన సంకేతం మన దగ్గర ఉన్న చిన్న విషయాలపై కృతజ్ఞతతో ఉండటం ద్వారా మన జీవితంలో మరిన్ని మంచి అవకాశాలను ఆకర్షించగలుగుతాం. మీ దగ్గర ప్రస్తుతం ఉన్న డబ్బుకు కృతజ్ఞతలు తెలపండి. నా వద్ద ఉన్న డబ్బు నాకు అవసరమైన పనులు చేసేందుకు సహాయపడుతుంది అని అలా భావించండి, ఊహించుకోండి. ఈ భావన ద్వారా మీరు విశ్వానికి నా దగ్గర డబ్బు ఉన్నది మరియు నాకు ఇంకా కావాలి అనే సంకేతం పంపుతున్నారన్నమాట. ఇక 4వది, సానుకూల దృక్పథం ఇంకా విశ్వాసం. అంటే ఆశ కలిగి ఉండటం కంటే దాన్ని పొందుతామన్న విశ్వాసం అనేది అవసరమండి. మనం మన ప్రయత్నాల పట్ల నమ్మకం ఉంటే ఈ యొక్క యూనివర్స్ మనకు అవసరమైన సహకారాన్ని ఖచ్చితంగా అందిస్తుంది. అవరోధాలు, మనకు అర్హత లేదనే భావన, భయాలు, ఇంకా ఒక నెగిటివ్ ఆలోచనలు, పరిష్కారాలు ప్రతిరోజు 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీకు ఇప్పుడే డబ్బు వచ్చినట్టు ఊహించుకోండి. ఇక 5వది, కర్మ మరియు చర్యలు. అంటే విశ్వం మనకు అవకాశాలను అందిస్తుంది, కానీ మనం ఆ అవకాశాలను పరిగణలోకి తీసుకోనగలగాలి. కేవలం ఆలోచన చేయడం ద్వారా డబ్బు మాత్రమే రాదండి. మనం చేసే పనులు కూడా వాటికి చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలి? 1, మనకు వచ్చిన అవకాశాలను గుర్తించండి. 2, వాటిపై పద్ధతిగా పనిచేయాలి. 3వది, లాభదాయకమైన నైపుణ్యం గల అభివృద్ధి చేయాలి. డబ్బు గురించి నెగిటివ్ భావన ఉంటుంది కదా, ఇది విశ్వం నుండి డబ్బు వచ్చే మార్గంలో అడ్డుపడుతుందన్నమాట. డబ్బు సంపాదించటం చాలా కష్టం అనే భావనను ముందు మీ మనసులో నుంచి తొలగించేసేయండి. డబ్బు అనేది పాపం అనే దృష్టికోణం నుంచి బయటపడుతుంది. దాతృత్వం, ప్రాముఖ్యత, మీ దగ్గర ఉన్న డబ్బును అవసరమైన వ్యక్తులతో పంచుకోవటానికి విశ్వానికి ఒక శుభ సంకేతం. ఈ యూనివర్స్ ఒక శుభ సంకేతం అనేది మీకు ఇస్తుంది. మీరు దానం చేసినప్పుడు విశ్వం మీకు ఆ శ్రేణిలో మరింత వస్తువులను అందిస్తుంది. ఇక 8వది, ఆర్థిక పరిపాలన. ఈ యూనివర్స్ మీకు డబ్బును అందించిన తర్వాత దాన్ని మీరు సరిగ్గా నిర్వహించుకోగలిగితే
ఆ సామర్థ్యం మీకు ఉండాలి. 1 ఆదాయాన్ని మరియు ఖర్చులను ట్రాక్ చేయాలి. 2 మీ డబ్బు కోసం బడ్జెట్ ప్లాన్ రాసుకోవాలి. ఇక 3వది మీ ఆదాయాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించాలి. ప్రతిరోజు కూడా డబ్బు ధృవీకరణ, సానుకూల ధృవీకరణ ద్వారా డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఒక ఉదాహరణకి, ప్రతిరోజు కూడా డబ్బు నా దగ్గరికి వస్తుంది, డబ్బు నన్ను ఆకర్షిస్తుంది, నా అవసరాలన్నీ కూడా తీరుస్తుంది, చాలా సులభంగా డబ్బు నా దగ్గరికి వస్తుంది, నేను సంపదను సృష్టించగలిగేటువంటి వ్యక్తిని, ధైర్యం, ఆత్మవిశ్వాసం, డబ్బును సంపాదించేంత ధైర్యం నా దగ్గర ఉంది, డబ్బు నా దగ్గరికి రావటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది, విశ్వం అందించే డబ్బును అందుకునే ధైర్యాన్ని మీరు ప్రదర్శించాలి. ఇలాంటి మంచి మంచి వర్డ్స్ అనేది చెప్పుకోవాలి. విశ్వం మన దగ్గరికి డబ్బు పంపించడానికి మన ఆలోచనలు చాలా ముఖ్యం. మన ఆత్మవిశ్వాసం అవన్నీ కూడా చాలా ముఖ్యంగా మనం మెరుగుపరుచుకోగలగాలి. ఈ యూనివర్స్ మనకు పంపే సానుకూల ఆలోచనలే కాకుండా విశ్వం మనకు పంపినప్పుడు ఆ డబ్బుని మనం సద్వినియోగపరుచుకోవటం అలవాటు చేసుకోవాలి. కృతజ్ఞత, నమ్మకం, ఆస్తిక విశ్వాసం, మీరు విశ్వం పంపించే ఆ డబ్బుని పొందగలరు. కాబట్టి యూనివర్స్ మనకి ఎప్పుడు కూడా సాయం చేస్తుంది. ఈ యూనివర్స్ చాలా శక్తి అనేది ఉంటుందన్నమాట. యూనివర్స్ మనకు అందించే ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనది. అందుకోవటానికి మనమే సిద్ధంగా ఉండాలి మిత్రమా. విన్నారు కదా అండి, విశ్వం మనకు డబ్బు ఎలా అందిస్తుంది, దాన్ని ఎలా మనం సద్వినియోగపరచుకోవాలి, ఎలా ఆకర్షింపబడాలని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ యూనివర్స్ చాలా అనుకూలమైన సంకేతాలు మీకు తప్పకుండా పంపుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.